వాడు ఎలాగో ఆశీర్వదించబడను. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేము క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. దేవుని పరిశుద్ధ వాక్యం మనకిలో దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సార్. వందనాలు. 3వ వాక్య పట్టణం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. మన మధ్యలో ఉన్న ఝాన్సీ గారు చదువుతారు. 1 నుంచి 7 వచనాలు, 6 వచనాలు. తొందరగా, సమయం లేదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 28వ వచనం మొదటి నుంచి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. ఆమేన్. వందనాలమ్మ, చక్కగా చదివినిపించారు. చిన్న ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి స్థానిక సాధనపురంలో సేవ చేస్తున్నటువంటి తల్లి గారు, ఆత్మీయ తల్లి ప్రేమకుమారి గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుంటండి. స్తోత్రం నాయన, పరిశుద్ధిగా మీ కొందనాలు స్తోత్రం. ఉదయకాల సమయంలో ఇంతవరకు మీరుండి సక్రమంగా జరిగించారు ప్రభా, నీ కొందనాలు. ఇంతవరకు నాయన స్తుతి గీతములతో, ఆరాధనతో, నాయన అధ్యాయములతో నేను గణపరిచా ప్రభా, నీ కొందనాలు. ఇప్పుడు దైవజన్లు లేచి వర్తమానం ఇస్తుండగా నాయన గృహానికి, గృహస్థులకి కూడి వచ్చిన మాకు అందరికీ కావాల్సిన వర్తమానాలు మీరు దయచేయండి ప్రభా, నీ కొందనాలు. ప్రయాణంలో ఉన్న ప్రజలు సకాలంలో వచ్చేటప్పుడు సహాయం చేయండి. సంఘాలు జ్ఞాపకం చేసుకోండి, వారు కూడా త్వరగా వచ్చేందుకు సహాయం చేయండి. ఇక్కడ కూడి ఉన్న అభిషక్తులను, సేవకురాలను, అయా సహోదరులను, ఆత్మీయులను, సంబంధులు మీరు దీవించి ఇంతవరకు జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంది. మిగతా కార్యక్రమం అంతట్లో సాక్ష్యంలో మీరు తోడుగా నడిపించమని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసయ్యనామములో ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి. ఆమేన్. వందనాలమ్మ. మరి వాక్య పరిచయ సమయం. మరి సాక్ష్యానికి అందరూ బయటకు వెళ్ళారు. వాక్యం ప్రారంభిద్దాం. మరి అభిషేకులు దేవతం అయ్య గారు, యాడిలో కావలసిన అయ్య గారు మా మధ్యలోకి వచ్చి 15 నిమిషాలు ఏదైనా ఒక వాక్యాన్ని పంచుకుంటారు. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానం. చప్పట్లు కొట్టి దయచేసి మనకి ఆహ్వానించారు. నేనేమో అది వినయ్ గారి యొక్క రెండో అబ్బాయి స్వరం
ఈ యొక్క బర్త్డే గురించి నేను సిద్ధపడ్డాను. అది ఇంటి వారికి కూడా తెలియజేశాను. 127వ కీర్తన 3వ వచనం. అన్నా వెనకాల వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు, ఇది చాలా విలువైన సమయం. ఆ రాయలసీమలో ఎవరైనా మాట్లాడితే 50 రూపాయలు పైన ఇస్తాం. నీకేమో అసలు భయం లేకుండా పోతుంది. ఎవరు మాట్లాడకూడదు. ఈ ప్రార్థన అయినంత వరకు మీరు నాతో సహకరించాలని యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేయించున్నాం. 127వ కీర్తన 3వ వచనం. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. దేవుడు బహుమానంగా ఇచ్చిన సంతానమును, కుమార్తె గాని కుమారుడు గాని దేవుని కొరకు పెంచాలి. బైబిల్ పండితులు ఏమన్నారంటే, తల్లిదండ్రులంట తమ పిల్లలను హీరోగా చేయగలరు, నీరోగా చేయగలరు, జీరోగా చేయగలరు. కానీ మోసే తల్లిదండ్రులు వారు ఐగుప్తులో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఐగుప్తీయులు కఠినముగా పని చేయించుకుంటున్నారు, వారిని కష్టపెడుతూ ఉన్నారు. కానీ అట్టి సందర్భంలో వారు ప్రార్థించారు. అందుకని మోసే తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేశారు. మోసే లక్షలాది మంది నడిపించుటకు నాయకుడుగా ఉన్నాడు. అహరోను అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు యాజకుడుగా ఉన్నాడు. మిరియాము ప్రవక్తిగా ఉన్నది. ఈ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేయడానికి సదుపాయాలు అక్కర్లేదు. నీకున్న సదుపాయాలలోనే నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేయగలవు. ఎలాగూ వారి క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. యోబు గురించి మనకు తెలుసు కదా. తూర్పు దిక్కున యోబు అనే మనుషుడు ఉండేను. దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనం విసర్జించినవాడు, నీతివంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. తూర్పు దిక్కు జనుల్లో అతనే గొప్పవాడై ఉన్నాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, అతని వంటి వాడు ఇంకొకరు లేరని. తూర్పు దిక్కు జనులలో అత్యంత ధనవంతుడు, అది పెద్ద కుటుంబం, 7 కుమారులు 1 కుమార్తెలు. కానీ సంపద మీద మనసు లేదు. కానీ యోబునకు సంతానం మీద మనసు ఉంది. తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు ఎక్కడ గురి అవుతారో అని ధనవంతుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, చెడుతను విసర్జించిన యోబు అరుణోదయమే లేచి వారిని పవిత్ర పరుచుతూ వచ్చెను. యోబు నిత్యము అలాగో. విలాపవాక్యాలు 2వ అధ్యాయము 18-19 వచనాలు ఏముందంటే, సియోను కుమారి ప్రాకారమా నీవు లేచి రేయి మొదటి జామున
నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తును. నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. దేవా, నా పిల్లల భవిష్యత్తు ఏమిటి? అమెరికాకు 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ఆయన ఏమన్నాడంటే, నా తల్లి వంటి తల్లి ప్రతి యవనస్తునికి ఉంటే ఈ ప్రపంచంలో చేయలే అక్కరలేదు అన్నారు. తల్లిని గురించి గొప్ప సాక్ష్యము. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో పిల్లల క్షేమము కొరకు తల్లిదండ్రులు ప్రార్థించాలి. అవ్వ ఏమనింది? ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను. ఏమనింది అవ్వ? ఆది జనని, జనములకు తల్లి ఏమనింది? యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను. కనుక మనోహ తల్లిదండ్రులు, సంసోను యొక్క తల్లిదండ్రులు పుట్టక మునిపే సంతానము పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 13:8లో మనోహ ప్రార్థన చేస్తాడు, పుట్టబోవు ఆ మనుషునికి మేము ఏమేమి చేయవలనో ఆ దైవజనుని మరలా మా యొద్దకు పంపుము. పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యత కలిగి ఉండాలి. ఈ మొబైల్ ఫోన్ వచ్చినాక కుటుంబాలలో మాటలే లేవు, తల్లిదండ్రులకు మాటలు లేవు, పిల్లలకు మాటలు లేవు. అందరినీ మౌనంలో పడేసింది ఫోను. అలాగైతే నీ కుటుంబం వర్ధిల్లదు. నీతిమంతుల గుడారములలో రక్షణ పొందిన సింహాసనము వినబడును. ఉదయకాల ప్రార్థన ఉండాలి నీ కుటుంబంలో, రాత్రి కాల ప్రార్థన ఉండాలి నీ కుటుంబంలో. యెహోషువ వలె నేనును నా ఇంటి వారును ఆదివారం హాలిడే జాలిడే కాదు, ప్రభు దినము, ప్రభుని గణపరిచే దినం, ప్రభుని మహిమపరిచే దినం, ప్రభుని స్తుతించే దినం, ప్రభు మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దినం. సహోదరులు వినయ్ గారు, ఇక్కడున్న యవనస్తుడు అరుణ్, వీళ్ళందరూ మా ప్రాంతానికి ఉద్యోగరీత్యా వచ్చారు. మరి పెన్నా సిమెంట్ లో పనిచేసేవారు. కానీ ఆదివారము ప్రతి కూలికకు వచ్చేవారు మా దగ్గర. దేవుని పనిలో ఉపయోగపడేవారు, దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండేవారు. అందుకని దేవుడు వారి జీవితాలలో, వారి కుటుంబాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశారు. కనుక దేవుడు మనకు బహుమానం ఇచ్చిన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. యాకోబు ఏశావు సమాధాన పడిన తర్వాత ఏశావు అడుగుతున్నాడు, అరే ఇంట్లో నుండి పారిపోయావు కదా, మరి ఈ కుటుంబం ఏంటి, వీళ్ళంతా ఎవరు అని యాకోబు యాకోబుని అడుగుతా అంటే యాకోబు ఏం జవాబు ఇచ్చాడు చూడండి. ఆదికాండం చదవండి ఒకసారి. 33వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 33:5. చూసి మీరు నీకేమి కావాలి అడిగినందుకు అతడు నీ దేవుడు నీ సేవకునికి దయచేసిన మీరెవరో తెలుసా? నీ
పిల్లలే అన్నాడండి. సతాను గురించి ఏమన్నాడు? నేను అనుకుని ఏమన్నాడు బాబు, మైకి చేసి ముందుకు పోదామని అన్నాడు. అన్నయ్య వీళ్ళందరూ ఈ సేవకునికి దేవుడు దయచేసిన పిల్లలే కనుక దేవుడు మనకు బహుమానం ఇచ్చిన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. ద్వేషించబడుట దేవుడిని చూశాడు, ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమెకు సంతానం ఇచ్చాడు. ఇప్పుడు అంటున్నది ఆదికాండం 30:20 దేవుడు నాకు బహుమతిగా ఇచ్చేను అనే మాట్లాడు. దేవుడు నాకు సంతానము ఒక మంచి బహుమతి. మరొక మాట అంటున్నది 18 దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. 6 ప్రార్థన ద్వారా నాకు అనుగ్రహించెను. 23 దేవుడు నా నింద తొలగించెను. పిల్లలు ఇంటికి నింద తీసుకున్నావు. దినాలలో ఆదికాండం 6:2 తనకు మనస్సుకు నచ్చిన వారితో వరస వారి లేదు, కోరిక తీరితే చాలన్నట్టుగా ఉన్నారు. జాగ్రత్త, దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును. కనుక మనకు బహుమానం ఇచ్చిన పిల్లల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు మనకు స్వాస్థ్యముగా అనుగ్రహించాడు. ఎలీషా గురించి ఏం చదువుతాము? ఎనోషా పుట్టెను, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయక ఆరంభమాయెను. పిల్లల పుట్టుక వల్ల బైబిల్లో అనేక అద్భుత కార్యాలను చూస్తాం. ఇప్పుడు అంటున్నది వినువారెల్లా ఇతడు నాకు సంతోషము కలిగజేశాడు కనుక వినువారెల్లా నా విషయమై సంతోషించెదరు. ఇస్సాకు ఏం చేశాడు? సంతోషాన్ని కలుగజేశాడు. ఇక నోవాహు గురించి వాళ్ళు అన్నారు, మన చేతుల కష్టం విషయంలో ఇతడు మనకు నెమ్మది కలగజేయు ననుకొని నోవాహు అని పేరు. పిల్లలు తల్లిదండ్రులకు నెమ్మది కలగజేయాలి. పిల్లలు తల్లిదండ్రులకు సంతోష పెట్టాలి. పిల్లలు తల్లిదండ్రులను బట్టి ఆనందించాలి. అది ఎక్కడంటే బాప్తిసం ఇచ్చేవారి గురించి తెలుగుతాము. అతడు పుట్టినందున అనేకులు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యూదాను గురించి ఒక కఠినమైన మాట మాట్లాడారు. ఏమన్నమాట? అరే 6 పుట్టకుండిన ఏదైనా వానికే మేలు రాని. ఏమన్నాడు? వాడు పుట్టకుండిన ఏదైనా వానికే మేలు అన్నారు. జాగ్రత్త మన ఆధ్యాత్మిక జీవితంలో. అందుకే దావీదు కత్తి పట్టాలంటే సింహము కొండే ధైర్యం కలిగిన వాడు కూడా దిగులుతాడు. నాబాలనే వాడు తాగిన నైకంలో ఏవేవో మాట్లాడినాడు. తెల్లాంట కపిలేయాలంటే ఏమంటే రాత్రి మీరు దావీదు గారిని ఏమన్నారో తెలుసా? నంతే, మరో మాట్లాడలేదు. వాడి గుండె పిలుచుకుని పోయింది. కానీ అట్టి దావీదు దేవుని సన్నిధిని ఏమడుగుతున్నాడంటే
2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నిరాశుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నిత్యము నా కుటుంబము. ఇక దినవృత్తాంతాలు ఏముందంటే ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడును నుండి దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు. ఈ మంచి గృహాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. మనకు ఒక గృహం ఉంది. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఉంది. కానీ సంపద మీద మనసు లేదు. కానీ అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తున్నాడమ్మా? దేని కొరకమ్మా? దేని కొరకు చదువుతున్నారు బైబిల్? ఈ మధ్య చదవడం మానేస్తున్నారు. అంతా పోన్లే. ఒకవేళ అయ్యే పిలుచుడా అసలు చూసారా? అబ్రహాము దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు సంపద మీద లేదు. దేవుని పట్టణం, దేవుని ఇల్లు. ఆ ఇంటికి వెళ్ళాలంటే యేసు ప్రభువుని అంగీకరించాలి. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారం కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మునికి తేలిక గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. కారణం, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అందుకని మానవుడు తన పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా పూజిస్తున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం కనుక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లల మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమైనాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితముగా ఖచ్చితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మా రాయలసీమ భాషలో ధాన్యమును ఒట్లు అంటారు, వీళ్ళు ధాన్యము అంటారు. ధాన్యం తీసుకెళ్ళి మిషన్ చేస్తే ఏమవుతుంది? దాని పేరు రామారా, దాని రంగు కూడా. యేసు ప్రభువు నమ్మితే పాపి పరిశుద్ధుడైతాడు, దుర్మార్గుడు సన్మార్గుడైతాడు, అనీతివంతుడు నీతివంతుడైతాడు. కనుక ఈ సభలో ఎవరైనా ప్రభు అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించి అపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసుడు కావాలని ప్రేమతో మీకు మనవి చేయొచ్చు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ సహోదరులు వినయ్ పైరాము గట్టిగా చెప్పలు కొట్టి చక్కటి వాక్యాలు దేవుడు మన అయ్యగారు గారు మనకు అందించారు. ఈ మధ్యలో మరి ఈ ఊరికి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? మరి బ్రదర్ వినయ్ గారు వచ్చి ఆర్తి రూపంలో మనతో పంచుకుంటారు. చప్పలు కొట్టి బ్రదర్ వినయ్ గారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నామాన్ని వాడాలండి. మరి పిలవగానే నా మీద ప్రేమతో దేవుని నామాన్ని చదువుతున్న సేవకులందరికీ దేవుడు అన్ని విషయాల్లో నాకు దేవునితో సహాయం చేసి
ఆయన కృపను బట్టి ఎవరు ఎలా నిలబెట్టాలని ఎవరు మహాకృపను బట్టి అది ఎలా నిలబెట్టాలని కదా మీరందరూ ఎన్ని జీవితంలో హల్లెలూయా చూద్దాం. అంటే క్రమం అయితే తప్పలేదు, కానీ సాక్ష్యంతో పాటు నేను కొంచెం నా జీవితంలో దేవుడు వాక్యము ప్రభావితం తప్పించాలని మాత్రం సాగుతారు నన్ను నిందించదు. అలాగే మరి ఈరోజు ఈ స్థితిలో నేను ఎలా నిలబడ్డానంటే కేవలం దేవుని కృప. నేను నా తండ్రి పోయిన తర్వాత నేను అనాథగా ఉన్న నా సమయంలో దేవుడు అన్ని విషయాల్లోనూ నాకు చాలా సహాయం చేశాడు. ఆ రోజు నుంచి నా తండ్రి పోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను చూసింది ఎవరిని అంటే మనుషులు కాదు, కానీ ఏ దేవుడిని అయితే నమ్మానో, ఏ దేవుడిని అయితే విశ్వాసం ఉంచానో